ఈ రోజు ఈ వీడియోలో కోవిడ్‌లో దాదాపు 24 దేశాల నుంచి వచ్చిన వింత వింత కూరగాయలనైతే నేను చూపించబోతున్నాను. ఇవే కూరగాయలు మన ఇండియాలో కూడా దొరుకుతాయి. కానీ నేను ఎందుకు వింత కూరగాయలు అంటున్నా అంటే ఈ వీటి ఆకారము, వీటి టేస్ట్ ఇంకా ఇవి చూడడానికి కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడబోయే కూరగాయలు మొత్తం హైబ్రిడ్‌కి సంబంధించినటి. ఈ కూరగాయలన్నీ కోవేట్‌లోని లులు హైపర్ మార్కెట్‌లో ఉన్నాయి. మనం ఇప్పుడు చూడబోయే ఈ వింత కూరగాయల్లో మొదట మనకు కనిపించేది ఈ మష్రూమ్స్. మష్రూమ్స్ అంటే ఏం లేదు, పుట్టగొడుగులు. మా సైడ్ అయితే వీటిని పుట్టగొడుగులు అని పిలుస్తారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. మనకు తెలుసు సాధారణంగా పుట్టగొడుగులు 2, 3 రకాలు ఉంటాయి. లైక్ బ్రౌన్ కలర్ కావచ్చు, వైట్ కలర్ కావచ్చు, ఇంకొంచెం పెద్దవి, చిన్నవి సైజులు ఈ విధంగా తేడా ఉంటాయి. కానీ ఇక్కడ దాదాపు 11 రకాల పుట్టగొడుగులు చూడొచ్చు మీరు. ఇక్కడ మనకు కనిపించే ఈ చిట్టి పుట్టగొడుగులు వచ్చేసి మన ఇండియా అమౌంట్ ₹222 వరకు పడుతుంది. ఇక్కడ మనకు కనిపించే ఈ బ్రౌన్ పుట్టగొడుగులు వచ్చేసి మన ఇండియా అమౌంట్ ₹141 వరకు పడుతుంది. నేను చెప్పేది ఈ రోజు ఉండే దినార్ రేట్ ప్రకారం. ఈ మష్రూమ్స్ అన్నిటిని ఒక్కొక్క కంట్రీ వైడ్ డివైడ్ చేసుకుంటూ వచ్చారు. అంటే అవి వచ్చిన కంట్రీని బట్టి ఒక్కొక్క రోల్ అమర్చుకుంటూ వచ్చారు. ఇక్కడ మీరు చూసి ఈ బ్రౌన్ మష్రూమ్స్ అనేవి మా సైడ్ అయితే పొలాల్లో బాగా దొరుకుతుంటాయి. వీటితో చిన్నప్పుడు చాలా బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. వీటిని టచ్ చేసినప్పుడు కూడా చాలా స్మూత్ గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇవి ఇంకా ఇక్కడ మీరు చూస్తే ఈ వైట్ కూడా మా సైడ్ అయితే బాగా ఎక్కువగా దొరికేవి. వీటి తర్వాత మనకి ఇక్కడ 2 మష్రూమ్స్ కనొస్తాయి చూడండి, బ్రౌన్ కలర్. ఇవి అయితే చూడడానికి అచ్చం రవ్వ ఇడ్లీ లాగా ఉంటాయి. వీటి కింద కాడలుగా తీసేశారు. ఇక్కడ నేను చూసిన మష్రూమ్స్ లో కల్లా నాకు వెరైటీగా అనిపించినట్టు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఆఫ్రికా నుంచి వచ్చాయంట. చూడడానికి అయితే చాలా వెరైటీగా అనిపించింది. ఈ టైప్ అయితే మన ఇండియాలో నేనైతే ఎప్పుడు చూడలేదు. చూడడానికి అచ్చ పొరపొలలాగా ఉండే పుట్టగొడుగులు మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవైతే మనకి ఏ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఇవి మన ఇండియా అమౌంట్ ₹180 వరకు పడుతుంది. మనం ఇక్కడ ఈ మష్రూమ్స్ ను వదిలేసి కొద్దిగా పక్కకు వస్తే ఇక్కడ మనం ఆస్పరగాస్ చూడొచ్చు. ఇది వెజిటేబుల్స్ తో చాలా ముఖ్యమైనది. దీంట్లో చాలా రకాల పోషకాలు కూడా కలిగి ఉండేది. కానీ వీటి గురించి మన ఇండియాలో చాలా మంది కూడా తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఆస్పరగాస్ తో పాటు మొక్కజొన్న సంబంధించినట్టు కూడా పెట్టారు. వీటి వాల్యూ మన ఇండియా అమౌంట్ ₹280 వరకు పడుతుంది. ఇక ఇదే రోజులో దీని పక్కన మనకు కొన్ని రకాల ఆకుకూరలు కానొస్తాయి. ఇవి వచ్చేసి బాక్స్ లో పెట్టడం జరిగింది. వీటిని అయితే చూడడానికి కూడా సరిగ్గా కనిపించడం లేదు, అందుకే నేనైతే వీడియో తీసుకోలేదు. దీని పక్కన మనకు ఇండియాకి సంబంధించినటువంటి కలబంద చూడొచ్చు. దీన్ని కోవేట్ లో సబ్బా అంటారు. ఇక్కడ కవర్ లో పెట్టారు. మన ఇండియా అమౌంట్ ₹250 నుంచి ₹300 వరకు పడుతుంది. ఇక్కడ మనకు లెట్యూస్, ఫ్రెష్ గ్రీన్ అని చెప్పి కొన్ని రకాల ఆకుకూరలు కానొస్తాయి చూడండి. ఇవేంటంటే డైరెక్ట్ గా తినేసేటి. బాడీ కోసం డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు చాలా ఇష్టంగా తింటుంటారు. ఇందులో చాలా రకాల పోషకాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఇవి మనకు 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. వీటి కాస్ట్ మన ఇండియా అమౌంట్ ₹350 నుంచి ₹400 వరకు పడుతుంది. అదే గ్రీన్ కలర్ అయితే ₹290 నుంచి ₹300 వరకు పడుతుంది. ఇప్పుడు మీరు చూడబోయేది ముందుగా మీరు గెస్ చేశారంటే మీరైతే చాలా గ్రేట్. నేనైతే దీన్ని ఎప్పుడు చూడలేదు. ఇదేంటంటే మిరియాల కాయలు ఉంటాయి కదా, సేమ్ అవే ఇవి. మన ఇండియా అమౌంట్ ₹150 వరకు పడుతుంది. మీరు ఇక్కడ చూసేటి ఇవి ఉల్లికాడలు అంటారు. ఉల్లికాడలు అంటే చాలా చిన్నగా ఉంటాయి, ఇవి మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. నేను చెప్పాను కదా ఇవన్నీ హైబ్రిడ్ అని చెప్పి. దీనిని మన తెలుగు భాషలో వచ్చేసి పామర కూర అంటారు. చాలా మంది కూడా ఈ విషయం తెలియదు. నేను కూడా రీసెర్చ్ చేసి చెప్తున్నా. ఇక్కడ నుంచి అలా మనం పక్కకు వచ్చామంటే ఇక్కడ మనకు రకరకాల రంగుల్లో ఉండే క్యాప్సికం కానొస్తాయి. వాటి కింద చూడండి కొన్ని రకాల టమాటాలు కానొస్తాయి. ఇవేంట్రా చిన్నగా ఉన్నాయి అనుకోవద్దు, ఇవి నిజానికి చాలా పెద్ద టమాటాలు. స్వీట్ టమాటాలలో పెద్ద సైజు. వీటి కాస్ట్ మన ఇండియా అమౌంట్ ₹210 వరకు పడుతుంది. వీటి కాస్ట్ నేను ఎందుకు ఇండియా అమౌంట్ చెప్తున్నా అంటే మీకు ఒక ఐడియా వస్తుందని మాత్రమే చెప్తున్నా. ఇక్కడ మనకు కనిపించే ఈ పచ్చిమిరపకాయలు చూడడానికి నార్మల్ పచ్చిమిరపకాయలుగా కనిపించినా కానీ ఇవి చాలా హైబ్రిడ్. వీటి స్పైసీగా ఉంటాయి. వీటి రేట్ కూడా వాటితో పోలిస్తే చాలా ఎక్కువ. చూడడానికి ఒక పావురం గుడ్డు సైజులో ఉండే టమాటాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి వచ్చేసి స్వీట్ టమాటాలు. నార్మల్ టమాటాలు లాగా వండుకునేటి కాదు, ఇవి తినడానికి కూడా చాలా స్వీట్ గా ఉంటాయి. డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు బాగా లైక్ చేస్తుంటారు. ఇక్కడ ఈ ప్యాకెట్ లో మీరు చూసేటి క్యారెట్ అంటే ఇంత చిన్న సైజులో ఉన్నాయి అనుకోవద్దు. ఇవి వచ్చేసి బేబీ క్యారెట్, చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటుంటారు. ఇవి చాలా స్వీట్ గా కూడా ఉంటాయి. వీటి కింద మనం ఎల్లో కలర్ లో ఉండే టమాటాలను గమనించవచ్చు. ఈ కలర్ రావడమే ఇవి ఎల్లో కలర్ లో ఉంటాయి. స్టార్టింగ్ గ్రీన్ కలర్ వచ్చి తర్వాత ఈ విధంగా ఎల్లో కలర్ లో మారితే ఇవి కూడా హైబ్రిడ్ సంబంధించినవి. ఇక్కడ మీరు చూసే ఈ కాయ పేరైతే నాకు ఐడియా లేదు, కానీ ఈ కాయ లోపల వైట్ కలర్ జిల్లీలాగా ఒకటి ఉంటుంది. దానిగా మనం తిన్నామంటే సేమ్ టు సేమ్ కళ్ళు తాగినట్టు ఉంటుంది దాని టేస్ట్. దీని పక్క మనకి ఇక్కడ కనిపించే ఈ పనసకాయలు వచ్చేసి హైబ్రిడ్. దీని లోపల కేవలం 4-5 పిక్కలు మాత్రమే ఉంటాయి. ఒక్కొక్క పిక్క వచ్చేసి మన అరచేమాయన ఉంటుంది. ఈ కాయకుండే బరువును బట్టి దాని రేట్ డిసైడ్ అయి ఉంటుంది. దీని పక్కన మనకు కొన్ని ముళ్ళకాయలా కానొస్తాయి చూడండి. ఇవైతే ముళ్ళకాయలు కాదు, వీటికి ఉండే ముళ్ళు అయితే కుచ్చుకోవు, కానీ చూడడానికి అయితే ఆ విధంగా ఉంటాయి. ఈ కాయలను అయితే నేను ఎప్పుడు తినలేదు. చాలా మంది ఫేస్బుక్ లో తినడం చూసిన. మీరు ఎవరైనా తింటే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మనం కొద్దిగా పక్కకు వస్తే ఇది కొద్దిగా వెరైటీగా ఉండే కాయలు. వీటి పేరు కూడా మెన్షన్ చేయలేదు. కాయల మీద ఓన్లీ ఫ్రూట్స్ ఫోటోస్ మాత్రమే ఉన్నాయి. చూడడానికి అయితే కొద్దిగా వెరైటీగా అనిపించాయి, అందుకే దాన్ని కూడా వీడియో తీసుకున్నా. ఇప్పుడు మీకు ఇక్కడ గోలీకాయ సైజ్ లో ఉండే నిమ్మకాయలు చూపిస్తారు చూడండి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇవే ఆ నిమ్మకాయలు. ఇవేంటి ఇంత చిన్నగా ఉన్నాయి అని అయితే నన్ను అడగద్దు. ఇవన్నీ హైబ్రిడ్ అంట. వీటిని అయితే నేను ఒకసారి తిన్నాను. వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా పుల్లగా అనిపించింది నాకు. వీటి తర్వాత మనకి ఇక్కడ బాక్స్ లో కొంచెం రెడ్ కలర్ లో కొన్ని కాయలు కానొస్తాయి చూడండి. ఇవైతే చూడడానికి అచ్చం ఊటికాయలా ఉన్నాయి. మా సైడ్ అయితే ఊటికాయలు చాలా బాగా దొరుకుతాయి. ఇవైతే అదే విధంగా నాకు అనిపించింది. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మీరు చూసిన ఈ వింత కూరగాయలు, ఫ్రూట్స్ కాకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ టాపిక్స్ తో అయితే వీడియోలు చేయబోతున్నాను. అవి కోవిడ్ గురించి కావచ్చు, ఇండియా గురించి కావచ్చు. వాటన్నిటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.